ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కన్నా ఇయర్ బడ్స్ వాడకం ఎక్కువైపోయింది. నడుస్తున్నా, బైక్ నడుపుతున్నా, కార్ నడుపుతున్నా, బస్సులో ఉన్నా, ట్రైన్‌లో ఉన్నా, ఎక్కడున్నా ప్రతి ఒక్కరి చెవిలో ఈ ఇయర్ బడ్స్ ఉండాల్సిందే. ముఖ్యంగా 20-40 ఏళ్ల వయసున్న వారిలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. ఇయర్ బడ్స్ ఎక్కువగా వాడితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల చెవిలో ఉండే నరాలు బలహీనపడే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. క్రమంగా వినికిడి సమస్య వస్తుందని, మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని హెచ్చరిస్తున్నారు. చాలామంది ఎక్కువ శబ్దంతో పాటలు వినడం వల్ల చెవిలో ఉండే బ్యాలెన్స్ ఆర్గాన్ దెబ్బతిని తల తిరగడం, తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 85 డెసిబుల్ కంటే ఎక్కువ శబ్దం వింటే పర్మనెంట్ హియరింగ్ లాస్ ఉంటుందని ఎక్స్‌పర్ట్స్‌ల అంచనా. కానీ ప్రస్తుతం యువత ఇంతకు మించిన శబ్దంతో పాటలు వింటున్నారని కొన్ని స్టడీస్‌లో కూడా వెల్లడైంది. చెవికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే 60-60 రూల్‌ని ఫాలో అవ్వండి. అంటే రోజులో 60 నిమిషాల చొప్పున హై వాల్యూమ్‌లో 60% మించి సౌండ్ పెట్టుకోకూడదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గంట పాటు ఇయర్ బడ్స్‌లో పాటలు వినడం కాకుండా ప్రతి 10-15 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలని సూచిస్తున్నారు. గరిష్ట వాల్యూమ్‌లో 50% నుంచి 60% వరకు వింటుంటే రోజులో ఎక్కువ సమయం సంగీతాన్ని సురక్షితంగా వినొచ్చని స్టడీస్ చెబుతున్నాయి.